రా కార్తీక్. లవ్లీ పద. అత్తయ్య గారు, నేను భోజనానికి పెరుగు, పచ్చడి, పాపడాలు, ఇంకా ఆలు కుర్మా, అలాగే ఈ పప్పుతో కిచిడి చేశాను. వారే వా, భలే మంచి వాసన వస్తుంది. అద్భుతం. అత్తయ్య గారు, నేను అనుకున్నాను మొదటి రోజు నా వంటలు కాస్త కొత్తగా రుచిగా ఉండాలని. ఎంత రుచిగా ఉంది. వా వా వా. నాకైతే బాగా నచ్చింది. నాకైతే దీని టేస్ట్ చూస్తుంటే రెండు చేతులతో తినాలనిపిస్తుందండి. కిట్టు, నెమ్మదిగా తిను. ఆది, ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు అసలేం తినటం లేదు. అసలేమైంది నీకు? అదేం లేదన్నయ్య, అది ఊరికే అలా. భోంచేయి. అలాగే అన్నయ్య. దేవుడి తోడు, నేను వంటగదిలో కడుగు పెట్టగానే భయంతో చాలా వణికిపోయాను. కానీ నువ్వన్నింటినీ చిటికలో ఎంత బాగా చేసేసావు. ఈ విజయం అంతా గౌరక్కకే చెందుతుంది. అక్క హెల్ప్ చేసి ఉండకపోతే నేను ఈరోజు ఇవన్నీ చేసుండేదాన్ని కాదు. అది సరే లవ్లీ, నువ్వు ఇవన్నీ ఎలా చేసావు? అక్క, ఇదంతా మీకెలా చెప్పను? ఇది ఓన్లీ లవ్లీ స్పెషాలిటీ. ఏదో ఒకటి చేయాలని నాకు అనిపించింది. కానీ ఇంట్లో ఎప్పుడూ జరిగే విధానం కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేయాలి. అప్పుడు ఫ్రిడ్జ్ లో చూశాను. ఫ్రిడ్జ్ లో పెరుగు ఇంకా పుదీనా చట్నీ చాలా ఉంది. అలాగే అన్నం కూడా మెత్తగా అయిపోయింది. పప్పు సగమే ఉడికింది. అప్పుడు నేను ఆ పప్పును బాగా ఉడికించి అన్నంలో కలిపేశాను. అలాగే పెరుగు తాలింపు పెట్టాను. ఆ తర్వాత ఆలూని మెత్తగా ఉడికించి కుర్మా చేశాను. అంతే, ఐటెం రెడీ. తనంత తెలివిగా వ్యవహరించింది. ప్రియాక్క, ఈ రోజు భోజనం మీకెలా అనిపించింది? ఇది మీకే కాదు, పుట్టబోయే బిడ్డకు కూడా ఎంతో హెల్దీ ఫుడ్. నచ్చిందిలే. మంచిది లవ్లీ, ఈ రోజు నేను నీకు 10కి 10 మార్కులు వేస్తున్నాను. థ్యాంక్స్ అక్క. లవ్లీ, నువ్వు మిగతా వస్తువులని ఎలా ఉపయోగించుకున్నావో నాకు అర్థమైంది.
కానీ నువ్వు చేసిన ఆ సొరకాయ కూరనేం చేశావు? అక్క, ఆ కూర మాడిపోయింది కదా, దాంతో ఏం చేస్తాం? అంటే ఆ సొరకాయ కూరని పడేశావా? లేదు లేదు, నేనెందుకు అడుగుతున్నానంటే మన ఇంట్లో ఏ వస్తువులు పారేయలేం కదా, వాటిని ఉపయోగించుకుంటాం. ఇవన్నీ మాకు అత్తయ్య గారు నేర్పించారు. అమ్మాయి గౌరీ, అరే అత్తయ్య గారు మీరా? అవన్నీ నా నియమాలు మాత్రమే. ప్రస్తుతానికి లవ్లీ ఏ విధంగా ఇల్లు నడిపించాలనుకుంటుందో అలాగే చెయ్యి నువ్వు. కేవలం మీకు లవ్లీ ఎలాగైతే చెప్తుందో వాటిని అర్థం చేసుకొని తన పద్ధతిలోనే అలానే చెయ్యండి. అలాగే. అంటే నా వల్ల మళ్ళీ తప్పు జరిగింది. అక్క, నేను చేసిన ఆ పని వల్ల అత్తయ్య గారికి నా మీద ఏదైనా చెడు అభిప్రాయం వస్తుందా? బాధపడాల్సినంత పెద్దదేం కాదు లవ్లీ. నీకింకా 14 రోజుల సమయం ఉంది. ఆ 14 రోజులు నువ్వు జాగ్రత్తగా ఉపయోగించుకో. ప్రియా, నీకోసం నేను ఎంతసేపని. అది నేను అన్నయ్యని. అరే పెద్దనయ్య మీరా? రండి లోపలికి. నేను ప్రియ వచ్చిందనుకున్నాను. అన్నయ్య, మీరు ఈ టైంలో నా రూమ్కి? అది నిజానికి నేను ఒక విషయం అడగాలని వచ్చాను. అడగండి పెద్దన్నయ్య. నేను కొన్ని రోజులుగా గమనిస్తూనే ఉన్నాను. నువ్వేదో బాధగా కనిపిస్తున్నావు. ఏదో పోగొట్టుకున్న వాడిలా పరధ్యానంగా ఆలోచిస్తున్నావు. అసలు ఏమైంది? ఏం లేదన్నయ్య, మీరు అనుకున్నట్లుగా ఏం లేదు. అది నేను నీకు పెద్దన్నయ్యని. ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వు దాచిపెట్టినంత మాత్రం నేను కనిపెట్టలేనా? నేను నీ మొక్క కవళికలు చూసి కనిపెట్టగలను ఏదో ఒక ప్రాబ్లంతో నువ్వు సతమతం అవుతున్నావని. అదేంటో చెప్పు. అవునన్నయ్య, ఒక విషయం ఉంది. అది నన్ను లోపల ఎంతో బాధ పెడుతుంది. అన్నయ్య, నాకొక ఫ్రెండ్ ఉన్నాడు. అతనికి విచిత్రమైన ప్రాబ్లం వచ్చి పడింది. అతనికి బిడ్డ కావాలి. అది తన భార్యకి ఇష్టం లేదు. పెద్దనయ్య, ఇప్పుడు మీరే చెప్పండి, ఇలాంటి సిచ్యువేషన్లో నా ఫ్రెండ్ ఏం చేస్తే బాగుంటుంది? అది భార్యాభర్తల మధ్య అత్యంత సంతోషకరమైన సందర్భం ఏదంటే తమ ప్రేమకు ప్రతిరూపమైన ఒక చిన్నారి పొన్నారి బిడ్డ పుట్టటం. ఆ బిడ్డ వాళ్ళ మమతకు ప్రతిరూపం అవుతుంది. బోలెడని సంతోషాల్ని వెంట తీసుకొస్తుంది. అలాగే వాటితో పాటే చాలా చాలా బాధ్యతలను కూడా తీసుకొస్తుంది. ఆ భార్యాభర్తలు కలిసిమెలిసి ఆ బాధ్యతలను నిర్వర్తిస్తే వారి అనుబంధం ఇంకా పటిష్టంగా బలపడుతుంది. ఆ బిడ్డ ప్రేమ వల్ల వాళ్ళింకా దగ్గరైపోతారు. ఒకవేళ నీ ఫ్రెండ్ తన భార్యకి ఈ విషయాన్ని అర్థమయ్యేలా చెప్పగలిగితే నువ్వే చూడు, తను తప్పకుండా ఒప్పుకుంటుంది. అర్థమయ్యేలా ఎలా చెప్పాలన్నయ్య? ఏంటి? ఏం లేదు పెద్దన్నయ్య, నేను ఈ మాటలు నా స్నేహితుడికి తప్పకుండా వివరిస్తాను. ప్రియా, అయ్యి ఓకే? దెబ్బేం తగలేదు కదా? నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను ప్రియా, జాగ్రత్తగా ఉండాలని? నేనేం చిన్నపిల్లని కాదు, పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. ఐ మీన్, అది నువ్వు నా గురించి అంత బాధపడాల్సిన అవసరం ఏం లేదు. నేను బానే ఉన్నాను, డోంట్ వరీ. గుడ్ నైట్ బావగారు. గుడ్ నైట్ అన్నయ్య, అండ్ థ్యాంక్ యూ.
కార్తీక్ ఈ టైంలో ఏం చేస్తుంటాడు? నువ్వా? ఇంత రాత్రి వేళ నా గదికి ఎందుకు వచ్చావు? కార్తీక్ చిన్నగా మాట్లాడు, అందరి నిద్ర పాడవుతుంది. అది మీనాక్షక్క కిట్టుబాబు గారు నన్ను మన గదిలోకి పంపించారు. అయితే ఈ అర్ధరాత్రి వేళ నువ్వు నాతో ఇది చెప్పడానికే వచ్చావా? కాదు, అది నేను నిన్ను మన రూమ్కి రమ్మని పిలవడానికే వచ్చాను. చూడలవ్లీ, నీ గది అదే గాని మరి ఇంకేదైనా గాని నేను నీతో కలిసి ఉండలేను. కార్తీక్, అది నేను నిన్ను నాతో రూమ్ లో ఉండమని అడగడం లేదు. మరి నువ్వు నన్నెందుకు అక్కడికి రమ్మంటున్నావు? కార్తీక్, గదిలో చాలా బల్లులున్నాయి. అవంటే నాకు భయమని నీకు కూడా తెలుసు కదా కార్తీక్. వాటిని వెళ్ళగొట్టకపోతే నేను నిద్రపోలేను. ఓహో, అయితే ఇదనమాట నువ్వు చెప్పే కొత్త అబద్ధం. లేదు, నేను నీ మాటలు నమ్మలేను. కార్తీక్, నేను అబద్ధం చెప్పడం లేదు. నేను బాగా అలసిపోయాను, బాగా నిద్ర వస్తుంది. ఆ బల్లి నా బెడ్ ఎదురు గోడ మీదే ఉంది. ప్లీజ్ కార్తీక్, నా ప్రాబ్లం అర్థం చేసుకో. నేను ఇప్పుడు త్వరగా పడుకోకపోతే నేను రేపు త్వరగా లేవలేను. పైగా రేపు బోల్డ్ అన్ని పనులున్నాయి, చాలా చాలా బాధ్యతలున్నాయి. నేను అబద్ధం చెప్పడం లేదు కార్తీక్. ప్లీజ్ దాన్ని వెళ్ళగొట్టి కావాలంటే మళ్ళీ వచ్చి ఇక్కడే పడుకో. ప్లీజ్ కార్తీక్. సరే పద. థ్యాంక్స్. ఏవి ఆ బలులు ఎక్కడున్నాయి? నాకైతే ఒకటి కూడా కనిపించలేదు. నాకు అప్పుడే అనుమానం వచ్చింది, మళ్ళీ నీ బుర్రలో ఏదో కొత్త అబద్ధం పుట్టింది అని. దానికోసమే మళ్ళీ నువ్వు ఈ కొత్త డ్రామా ఆడుతున్నావు. కార్తీక్, అటు చూడు, సరిగ్గా నీ తలపైనే ఉంది. అదిగో అక్కడ.
నిమిషాలు పడుకుంటాను. లవ్లీ, లవ్లీ లేగు. చూడు ఎంత టైం అయిందో. నీకు గుర్తుంది కదా, ఈ రోజు నుంచి నువ్వు ఇంటి బాధ్యతలన్నీ చూసుకోవాలని నిన్నటి వరకు నేను చూసుకునేదాన్ని. అప్పుడు మా బాధ్యతలన్నీ ఉదయం 6 గంటలకే మొదలయ్యేవి. త్వరగా లేగు. లేచి మళ్ళీ ఎందుకు పడుకున్నాను? గంట లేట్ అయిపోయింది. మళ్ళీ తప్పు చేశాను. అత్తయ్య గారి కోపం వస్తుందేమో. పనులన్నీ లేట్ అయిపోతాయి. ఓ భగవంతుడా, కిచెన్ లోకి ఎవరు రాకుండా ఉంటే చాలు. అత్తయ్య గారు, ఐఎమ్ సారీ, నేను లేవడం ఆలస్యమైపోయింది. సుఖంగా ఉండు. కాస్త సమయాన్ని కూడా పాటిస్తే చాలా బాగుంటుంది. అలాగే రావాలని ట్రై చేశాను 6 గంటల లోపు. అయినా లేట్ అయిపోయింది. లవ్లీ, నీలో నువ్వు మాట్లాడుకోవడం పూర్తయితే ఈ రోజు టిఫిన్కి ఏం చేయాలో చెప్పు. ఈ రోజు ఆదివారం కదా, కాస్త స్పెషల్గా చేయాలి. ఏం చేయాలో చెప్పు.